అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అసలు ఏంటి బ్రో ఈ 'దివ్యల మాధురి' తర్వాత జాన్వీ కపూర్ కాంట్రోవర్సీ ఏంటి? అసలు ఎవరు తప్పు? జాన్వీ కపూర్ తప్పా? లేకపోతే 'దివ్యల మాధురి'ది తప్పా? భక్తులెందుకు 'దివ్యల మాధురిని' ట్రోల్ చేస్తున్నారు? అసలు ప్రజలేం చెప్తున్నారు? వీళ్ళు వీళ్ళ మధ్య కాంట్రోవర్సీ అంటే దీంట్లో ఎవరిది తప్పు అనైతే మనమైతే చూద్దాం. ఈ 'దివ్యల మాధురి' మనకంతా తెలుసు. ఈ సోషల్ మీడియాలో పెద్ద కాంట్రోవర్సీ చేస్తుంటుంది ఈ 'దివ్యల మాధురి' మనకంతా తెలుసు. అవునా కదా! వాడెవడో ఇట్లా నామ్ పెట్టుకోండెవరిని 'దువ్వాడ శ్రీనివాసో' ఎవరో తెలీదు. వాడి పేరు నాకు సరిగ్గా తెలీదు. వాడిని జతకేసుకొని పెద్ద కాంట్రోవర్సీ స్టేట్‌మెంట్‌లయితే ఇస్తా ఉంటుంది ఈ 'దివ్యల మాధురి'. ఈ అమ్మ ఏం చేసిందంటే మొన్న ఏమది బర్త్‌డే అయితే ఉందంట. తిరుమల కొండపై కేక్ అయితే కట్ అయితే చేసింది. కేక్ కట్ చేసి సెలబ్రేట్ అయితే చేసింది. వీడియోలయితే పోస్ట్ అయితే చేసింది సోషల్ మీడియాలో. ఈ సెలబ్రేషన్ చూసి చాలామంది భక్తులు ఆయమ్మని ట్రోల్ అయితే చేస్తున్నారు. పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశావు ఏంటి గాడిద అని ఈ 'దివ్యల మాధురిని' చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా గలీజ్‌గా తిడుతున్నారు. దీనికి రిప్లై అయితే ఇచ్చింది 'దివ్యల మాధురి'. అదేంటి ఒకసారి 'జాహ్నవి కపూర్' గూడా తిరుమల కొండపై కేక్ కట్ చేసింది కదా! అప్పుడెవరు మాట్లాడలేదు. నేను కేక్ కట్ చేసిన తర్వాత నన్నెందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్నింగ్ అయితే ఇచ్చింది. చాలామంది ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకైతే వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఈ వీడియోని 'జాహ్నవి కపూర్' అయితే చూసింది. అంటే ఈ ఏం మాట్లాడిందో ఈ 'దివ్యల మాధురి' ఆ వీడియోని 'జాహ్నవి కపూర్' షేర్ చేస్తూ నువ్వు తప్పు చేశావు. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని వర్డ్స్ అయితే మిస్టేక్ అయిపోతున్నాయి. క్షమించండి. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నా మీద అపద్ అంటే అబద్ధం చెప్తున్నావు. అబద్ధపు ఆరోపణలు చేస్తున్నావు నువ్వు. అసలు ఎవరు ఈ మహిళ? అంటే మామూలుగా 'జాహ్నవి కపూర్' అంటే ఈ 'దివ్యల మాధురికి' తెలిసుంటుంది. కానీ ఈ 'దివ్యల మాధురి' మహానుభావురాల్లో 'జాహ్నవి కపూర్‌కి' తెలీదనుకుంటా. అవునా కదా! అబద్ధపు ఆరోపణలు చేస్తున్నావు నువ్వు. దేవుడు క్షమించాడు. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. అంటే 'జాహ్నవి కపూర్' ఏం చెప్తుందంటే, నేను తిరుమల కొండపై కేక్ కట్ చెయ్యలేదు అనే ఇండైరెక్ట్‌గా స్టేట్‌మెంట్ అయితే ఇచ్చింది. నాతో పెట్టుకోవద్దు. అసలు దేవుడితో పెట్టుకోవద్దు. అబద్ధపు ఆరోపణలు చెయ్యొద్దు. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది ఈ 'జాహ్నవి కపూర్' ఈ 'దివ్యల మాధురికి'. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే మామూలుగా ఈ 'జాహ్నవి కపూర్' ఎప్పుడూ ఈ కాంట్రోవర్సీ‌లకి దూరంగా ఉంటుంది. చాలా సార్లు కాలినడకన వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందంట. నాకు కూడా తెలీదు. అవునా కదా! అలాంటి ఒక 'జాహ్నవి కపూర్' కొండపైన తిరుమల కొండపై కేక్ కట్ చెయ్యలేదు అని కొంతమందయితే చెప్తున్నారు. లేదు 'జాహ్నవి కపూర్' కేక్ కట్ చేసింది. 'జాహ్నవి కపూర్' కూడా కేక్ కట్ చేసింది. అంటే ఇద్దరిది తప్పే. అక్కడ 'దివ్యల మాధురి'ది తప్పే. ఇక్కడ 'జాహ్నవి కపూర్‌ది' కూడా తప్పే. ఇద్దరిని శిక్షించాలా అని కొంతమందయితే చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎగ్ ఉండే కేక్ కట్ చేస్తే తప్పు. ఎగ్‌లెస్ కేక్‌ని కట్ చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది కొంతమందయితే చెప్తున్నారు. తిరుమల కొండపై కేక్ కట్ చేయొచ్చా? చేయకూడదనైతే నాకైతే తెలీదు. ఇది వీళ్ళ మధ్య ఉండే కాంట్రోవర్సీ. చూడండి, ఇక దేని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.